plural own, dative singular o, dative plural ois, accusative singular on, accusative plural aus, vocative singular e, vocative plural oi. ఓకే ఓకే మళ్ళీ ఎవరన్నా నెక్స్ట్ న్యూటర్ జెండర్ చూడకుండా చెప్పాలి, నాకు చూడకుండా చెప్పాలి. న్యూటర్ జెండర్ న్యూటర్ చెప్పండి దేవకుమార్ గారు చెప్పండి. ఓన్ అది ఎట్లా చెప్పాలి సార్? ఊ అనాలా? ఒమిక్రాన్ అండ్ ఉప్సిలాన్. యా దెన్ ఊన్, ఓ, ఓయిస్, then on again on okay, right. So then anybody of this feminine sir ending with eta చెప్పండి. చెప్పండి. on ఓకే సరే ఓకే. సో ట్రాన్స్లేషన్ ఎంతమంది చేసిర్రు? ట్రాన్స్లేషన్ నాకు ఓన్లీ ఇద్దరు పంపించింది సారీ. ఓన్లీ ఇద్దరే పంపించింది సార్. నేను కూడా పంపించాను సార్. అదే విజయ్ మన దేవ్ కుమార్ గారు అండ్ నిరీక్షణ. విజయ్ కుమార్ పంపించానండి. విజయ్ కుమార్ గారు అండ్ ఎనోష్. రెస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ క్లాస్ నుండి ఐఎమ్ గోయింగ్ టు ఇంపోజ్ ఫైన్ ఇఫ్ యూ ఫెయిల్ టు సెండ్ హోంవర్క్. ఓకే సార్, అప్రూవ్డ్, అగ్రీడ్. ఓకే, హోంవర్క్ లేదు అంటే ఫైన్ అండి. ఫైన్ విల్ బి ఇంపోజ్డ్. ఓకే ఓకే ఓకే. లాస్ట్ దాంట్లో మరి ట్రాన్స్లేషన్ లో ఎవరికన్నా ఉందా డౌట్స్? లాస్ట్ క్లాస్ లో ఎవరికైనా? సార్ 9th లెసన్ కొంచెం ముందు కొంచెం చెప్పండి సార్. నేను ఆ టైంకి డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. అదే చెప్పామండి. ఓకే, సో 9th లెసన్ లో మనము ఏం నేర్చుకున్నామంటే 9th లెసన్ లో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ వాయిస్ ఉంది కదండి క్లియర్ గా? ఉందండి. ఓకే సార్. ఓకే. సో 9th లెసన్ లో మనం నేర్చుకుంది వచ్చేసి ఇట్ ఈస్ ఓకే. సో ఫెమినైన్ గాట్ అబౌట్ 2 ఎండింగ్స్ అని మనం చూసుకున్నాం. ఒకటి ఈటా, రెండోది ఆల్ఫా. ఆల్ఫాతో ఎప్పుడు ఉంటుంది అన్న దాని గురించి మనము నేర్చుకుని ఉన్నాం. ఆల్ఫాతో ఎప్పుడు వస్తుందంటే ఇట్స్ అబౌట్ ఎప్సిలోన్, అయోటా, రో. ఎప్సిలోన్, అయోటా, రోతో ఉన్నప్పుడు విల్ బి హ్యావింగ్ ఆఫ్ దిస్. సో అందుకనే డిక్లెన్షన్ లో మనము నేర్చుకుని ఉన్నాం. ఇట్స్ అబౌట్ ఫస్ట్ డిక్లెన్షన్ ఆఫ్ ఫెమినైన్, నామినేటివ్ కేస్, జెనిటివ్ కేస్, డేటివ్ కేస్, అక్యూసేటివ్ కేస్. సో ఇక్కడికి వస్తరికి ఈ, ఐ, and then we have learned this one as a is, on, a, eyes, and ain, and as. So ఇది which is with the epsilon.
ఈటాతో ఉన్నప్పుడు మనం నేర్చుకొని ఉన్నాం. ఈటాతో ఉన్నదానికి మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈటాతో ఉన్నప్పుడు మనం నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి విచ్ ఇస్ విత్ ద ఆల్ఫా. ఆల్ఫాతో ఉన్నప్పుడు సేమ్ నామినేటివ్ కేస్, genitive case, dative case, accusative case. Nominative case, genitive case, dative, so which is to say as a alpha and I, and then we have learned about us, on, are, eyes, and on, and us. So దీన్ని మనము నేర్చుకున్నాము లాస్ట్ వీక్, అంటే లెసన్ నెంబర్ 9 లో. లెసన్ నెంబర్ 9 లో మనం నేర్చుకుంది ఇదే. 2 ఎండింగ్స్ ఉన్నాయి, ఈటా తోటి ఉంది, ఆల్ఫాతో ఉంది. ఆల్ఫాతో ఎందుకు అనంటే ఏదైతే ఒక లెటరు ఎప్సిలోన్తో కానీ అయోటా కానీ రోతో కానీ ఉన్నట్లయితే. సో నిన్న మనం లాస్ట్ వీక్ నేర్చుకున్న ఒక వొకాబులరీలో వీటిని ఫాలో అప్ కావాలని చెప్పేసి మనము చూసుకొని ఉన్నాం. ఇది లాస్ట్ వీక్ మనము నేర్చుకొని ఉన్నాం. తుడిపేనండి. ఓకే. సో లాస్ట్ వీక్ ట్రాన్స్లేషన్స్ లో మీకు ఏమన్నా లాస్ట్ వీక్ ట్రాన్స్లేషన్స్ సార్ నెంబర్ సార్ 8th పాయింట్ ఒకసారి. ఇంగ్లీష్ అండి లేకపోతే గ్రీక్? ఇంగ్లీష్ టు గ్రీక్ సార్. ఇంగ్లీష్ టు గ్రీక్. ఎస్ సార్. ఏందండి? డస్ ఇట్ సీ ద హౌస్? డస్ ఇట్ సీ ద హౌస్ అదేనండి? కాదు సార్, గ్రీక్ నుంచి ఇంగ్లీష్ కి. గ్రీక్ టు ఇంగ్లీష్ సార్. గ్రీక్ టు ఇంగ్లీష్ లో 7 సార్. 7 అండి. ఓకే. Greek to English, the 7th one. Yes. Legis. Logos. Anthropos, stone. Synagogue. Okay. So that's the sentence. Leges, stains, zoes, tous, logos, tois, anthropois, ton, synagogen. Okay. సో ఇప్పుడు ఇందులో ఏందండి డౌట్? అదే ఒకసారి నేను రాసింది చదవనా సార్? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సో ఓకే, ఎనీబడి కెన్ హెల్ప్ ఇన్ దిస్. ఇందులో వర్బ్ ఏది, కేసెస్ ఏంది నాకు చెప్తారా? లెగేస్ ఇస్ ఎ వర్బ్ అండి. ఎక్సెప్ట్ విజయ్ గారు, దేవకుమార్ గారు అండ్ ఎనోష్ అండ్ నిరీక్షణ తప్ప తక్కిన వాళ్ళు ఎవరన్నా, ఎక్సెప్ట్ ఈ 4 వదిలేసి. వర్బ్ తర్వాత కేసెస్ నాకు చెప్పండి. ఎక్సెప్ట్ నలుగురు తప్ప, ఎనోషు, విజయ్ కుమార్ గారు, దేవకుమార్ గారు అండ్ నిరీక్షణ కుమార్ గారు. Come on.
చెప్పండి. చెప్పలేరా? వీళ్ళు నలుగురే చెప్పగలుగుతారా? చెప్పలేరా అండి? శాంత గారు చెప్పండి. గ్రామర్ లో పూర్గా ఉన్నాం సార్. పర్వాలేదండి, ట్రై చేద్దాం, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. నాకు ఆ ఎండింగ్స్ నాకు చెప్పండి. సార్ లెగేజ్ నాకు అంటే నాకు వర్బ్ ఏంది, కేస్ ఏంది, నౌన్ ఏది, ఫెమినైన్ ఏది, నాకు అది చెప్పండి. సింగులర్. సరే విజయ్ కుమార్ గారు మీరే చెప్పండి ఇక. సెకండ్ పర్సన్ సింగులర్. Sir, legace, second person singular, that's a verb. ఒక్క నిమిషం. సో లెగేజ్ సెకండ్ పర్సన్ సింగులర్ ఆర్టికల్. సో సెకండ్ పర్సన్ Singular. Singular. వర్బ్ సెకండ్ పర్సన్ సింగులర్. యా, You say అని అర్థం ఇస్తుంది అది. ఓకే. Yeah. సో ఇట్స్ యు సే. Tis కేస్ వచ్చేసి zois. టెల్ మీ విచ్ జెనిటివ్. Genitive. Noun. సింగులర్. Singular. ఓకే, జెనిటివ్ సింగులర్. అంటే Life. The life. ఆఫ్ ద Life. లైఫ్ ఆర్ Toss. టాస్ అంటే ఏంటంటే ఇది అక్యూసేటివ్. Toss అంటే accusative singular. Accusative plural. Words. Plural. The words. Logos. The It words. is accusative plural. Toys. This is dative. Dative. Feminine. Dative masculine plural. Masculine plural. Anthropois. Okay, so అంటే ఏంటంటే to or for the men. Right. Genitive. Tone. Genitive plural. Of the. Synagogon. Of the. This is genitive feminine plural. Synagogon. So meaning వచ్చేసి you say the words of life for the men of the words of life. Yeah, you say the words of life for the men of synagogues. Okay, you say lego is I say. So you say of the words. You say of the words of life. You say of the words of the life. Okay. The words of life to the men in synagogue. You say the words of life to the men of synagogue. To the men of the synagogues. You say the men of the synagogues. You say the words of life, the men of People of the synagogue అనకూడదా సార్? పీపుల్ ఎందుకండి? లావోస్ లేదు కదండి. లావోస్ అంటే పీపుల్. ఇక్కడ అదే ఉందా సార్? ఇప్పుడు టోన్స్ తర్వాత లాగోస్ ఉందా సార్?
ఎక్కడండి? Logos, sir. Logos కాదు. లోగోస్ log- కదండి. లోగోస్ ఓకే 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 లోగోస్ Okay, sir. వర్డ్ కదా. ఓకే 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 సార్. ఓకే, రాశారండి? ఎస్ సార్. చూడిపోయాలనా? Yes, sir. చూడిపోయాలండి? ఓకే సార్. Okay, so that leads us into the lesson number 10. సార్ ఒకటి ఇంగ్లీష్ నుంచి గ్రీకు ట్రాన్స్లేషన్ లో 6th one చెప్తారా? Okay, 6th one. They find the way for the virgins. find the way For the virgins. for the virgins. Okay, so first of all మనకు కావాల్సింది ఏ వర్డ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సినది Verb. Verb. They ఫైండ్. సో ఫైండ్ అన్నది మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ we need the word find. ఓకే, ఫైండ్ ఏందండి? వెర్బ్ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద ఫైండ్ గ్రీక్ లో? Euriskos. Euriskos. యూరిస్కో. Okay. Euriskoi. I find ఏందండి? Euriskoi. Eurisko I find, sir. They find కాబట్టి Okay. Euriskos. యూరిస్కో. సో ఇక్కడికి వచ్చేసరికి ఊసి. To see. Yes, sir. ఊరిస్కోసి. ఊరిస్కోసి the way ఏంది? Odon. Odon. Odos. Okay, accusative. Odoi. Accusative. Odon. And for the virgins. So what is the word for virgin? Parthenos. Nos. What is the word for virgin? Parthenos. Parthenos. Okay, the word for virgin is the Nos. సో ఇక్కడికి వచ్చేసరికి డేటివ్ ఏంది? డేటివ్ ప్లూరల్. Toys. Parthenos. So Eurisko, they find. Odon, they find the way to or for The virgins. the virgins. Clear, huh? బోర్డు ఆ చివర కనిపించట్లేదండి. ఇప్పుడు బ్రదర్. ఓకే సార్, ఓకే, Number 8 ఒకసారి చూడండి సార్. ఇంగ్లీష్ లో అండి? ఇంగ్లీష్. ఓకే, నేను ట్రాన్స్లేట్ చేసింది బ్లెపై టోన్ ఓయికాన్. యా, బ్లెపై టోన్ ఓయికాన్. సేమ్. And semicolon. Yeah, does it see the house? Does it see the house? So blepei, tone, oikon. Semicolon. Down. Yes. Does it see the house? రాశారండి? రాశారా? Yes, sir. రాశారా? ఓకే సార్.
ఉడిపేస్తున్నా. ఓకే సార్. Okay, that leads us into the lesson number 10. That leads us into the lesson number 10. Lesson number 10 loki. Okay, we'll write the vocabularies and రాసారండి? Yes, sir. Okay. So can anybody? Sorry, we'll come to this rare గా ఉన్న వాళ్ళని మనం తీసుకుందాం. రేర్ గా ఉన్న వాళ్ళు మనము తీసుకుందాం. సో అజేత, ఎలటి అజేత, అందరు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. అండ్ సిస్టర్ అజేత. సార్ నేను ఇప్పుడే వచ్చాను, జాయిన్ అయ్యాను సార్ క్లాస్. ఓకే,
సో రాము బ్రదర్, రాము గారు, బ్రదర్ చదవండి బ్రదర్. ఫస్ట్ వన్ వచ్చేసి హెచ్ వస్తుంది సార్, అల్లా వస్తుంది సార్, నార్మల్ గా ALLA. అల్లానేనండి, అది అది స్మూత్ ఏనండి అల్లా. అల్లా తర్వాత బాప్టిస్టియో. బాప్టిస్టియో. సరే ఒకసారి ఇలా రండి. నాకు అల్ఫా అంటే ఏంది? అల్ఫా అంటే ఏ సార్. ఓకే. ALLA. LLA. ఓకే. సో అల్లా is but next Second one. B BAP TI STEO. Baptistio. Yes. Yes sir. Baptistes. Yes sir. Baptistes. Baptist. The third one వచ్చేసి GAR. Sir, gar. GAR. Okay, gar. Fourth one వచ్చేసి prophetos. PRO PHE TES. Prophetos. Prophetos. Prophetess. Okay. Prophet. Fifth one వచ్చేసి DE. Delta and epsilon. Next sixth one వచ్చేసి EIS sir. Is. So seventh one వచ్చేసి despotos. Master. DES PETES. DSPOTES. Okay, despotes. ఇక్కడ ఎయిత్ వన్ వచ్చేసి డిజైబుల్ అంటే మ్యాథ్ పీస్. MA THE TES. Methites. నైన్త్ వన్ వచ్చేసి EN అంటే ఇన్. టెన్త్ వన్ యంగ్ మ్యాన్ వచ్చేసి NEA NIAS. Neanias. Venus. Neanias. Okay. NEANIAS. Okay. So Neanias. Venus, young man. Okay, thank you. So Allah is but Baptistes. ఇది అల్లా అని వస్తుంది ఏం సార్? ఇది మనది అంటే ముస్లిమ్స్ కూడా ఈ వర్డ్ యూజ్ చేస్తారు కదా, అది కాదు కదా? కాదు. Allah is but Baptistes, Baptist, gar for prophetes, prophet, day, but is into despotes, master. చూడండి, మాస్టర్ కి ఇంకో వర్డ్ ఉంది. ఏం వర్డ్? Kurios. Okay, we should not get confusion. Okay, అందుకని kurios అంటే we use for Lord and master. And Lord and master. So ఇక్కడ despotes అంటే it is about earthly master or husband. And then Mathites, disciple. In and Neanias, young man. Okay, ఎవరైనా చదువుతారా? Can I? Simon. Yes. Simon గారు చదువు. Alpha, lambda, alpha. Allah. But. Second one, beta, alpha, pi. T. Tau and iota. Sigma. Tau, A, E and S. Sigma. Baptistes. Third one is gamma, alpha, rho.
gar, Ah. fur. Fourth one, pi, rho, omicron, phi, e, eta, tau, eta, sigma. That is prophetess. Prophet. Fifth one, delta, omicron, d, day. తర్వాత ఎప్సిలాన్, అయోటా, సిగ్మా, ఏస్ ఇంటూ, తర్వాత డెల్టా, ఎప్సిలాన్, సిగ్మా, పై, ఒమిక్రాన్, టౌ, ఎప్సిలాన్, సిగ్మా. దట్ ఈస్ డెస్పోటెస్, మాస్టర్. తర్వాత మ్యూ, ఆల్ఫా, theta, and eta, tau, eta, and sigma. Okay. Mathetes, yeah. Mathetes disciple. తర్వాత epsilon, nu, and in. And the 10th one is nu, epsilon, alpha, nu, iota, alpha, sigma. That is Neanias. That is young man. Okay. Thank you, sir. And Revant garu, Mr. Revant garu. Okay, Baburao garu. Yeah, brother, please read. Only read in the Greek. Read the Greek English vocabulary. Okay, sir. Yes. Allah, but Baptist, dar, far, gar, far, prophetess, prophet, day, but, ice, into, despotes, master. సార్ ఇది నాకు నా లోగో అట్లా ఉంది సార్. ఇది అది 8th ఐ కెనాట్ రీడ్, 9th చదువుతా. ఓకే. ఎన్ 10th వన్ నియానియాస్, యంగ్ మ్యాన్, నియానియాస్. Okay. Young man, sir. Thank you, sir. Thank you for giving me the opportunity. Thank you. And again from BD, Shanta brother. Yes, sir. Please. First one, Allah. Second one, Baptistes. Allah ante ఏమన్నారు సార్? Allah ante but. అది కూడా చెప్పండి. Okay, Baptistes, Baptist. Gar, for. Fourth one, yeah. Fourth one, prophetess, prophet. Fifth one, day, but. Sixth one, ice, sir. Ice, into. Seventh one, despotize, master, or husband. Eighth one, Methodist, disciple. Methodist. Okay. Yeah. Ninth one, in. 10th, Neanias, young man. Okay, Neanias, young man. So ఇంకెవరైనా వాలంటరీగా
ఎవరన్నా ఒక లాస్ట్ వాలంటరీగా పురుషోత్తమయ్య గారు చదువుతున్నాను. అలా ఎవరండి? ఒక్క నిమిషం. కీర్తి ప్రకాష్. కీర్తి ప్రకాష్. ఒక్క నిమిషం. కీర్తి గారు ఒక్క నిమిషం. ఇంకెవరు అన్నారు? ఎవరండి? లేడీ బ్యూలా గారు చదవండి. చదవండి. బ్యూలా గారు చదవండి. Allah, Allah, but Baptistes, Gar, for Prophetes, Prophet, D, but day, but is into despotes, master, motetes, disciple, is in neonias, last pronoun. Neonias, young man. Okay. So, okay, it's good that reading. Okay, సరే. సో ఇప్పుడు ఒకసారి బోర్డు మీద చూడండి అండి. ఒకసారి బోర్డు మీద గమనిస్తే there are like Allah. Now see, there are some of the words which are known as noun words. Noun words ఉన్నాయండి. Noun words ఉన్నాయి. Noun words ఏమేమి ఉన్నాయి ఇక్కడ? Noun words ఏమేమి ఉన్నాయంటే Baptist is a noun word. Prophet వచ్చేసి noun. ఓకే, మాస్టర్ వచ్చేసి noun, disciple వచ్చేసి noun, and young man వచ్చేసి noun. Do you see there? Okay, Baptist వచ్చేసి Baptistes అంటే noun word. అది Baptistes వచ్చి noun word. ప్రాఫిట్ వచ్చేసి అది కూడా నౌన్ గా మనం చూస్తా ఉన్నాం. మాస్టర్ కూడా నౌన్, డిసైబుల్ నౌన్, అండ్ యంగ్ మ్యాన్ వచ్చేసి నౌన్. బట్ ఓకే, బట్ ఎండింగ్స్ ఆర్ డిఫరెంట్. వాట్ ఈస్ దట్? ఎండింగ్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు లైక్ బ్యాప్టిస్ట్ వచ్చేసరికి ఎండింగ్ దేంతో ఉందండి? బ్యాప్టిస్ట్ అంటే ఎండింగ్ దేంతో ఉంది? ఏటా సిగ్మా ఎంతో ఉంది? ఇక్కడ ప్రాఫిట్ అండ్ మాస్టర్, డిసైబుల్ అండ్ వేరస్ యంగ్ మ్యాన్ ఆస్ తో ఉంది. అంటే మనము ఇది గుర్తుపెట్టుకోవాలి. పేస్ తో ఉన్నప్పుడు డిక్లెన్షన్ వేరు ఉంటుంది, ఆస్ తో ఉన్నప్పుడు డిక్లెన్షన్ వేరేగా ఉంటుంది. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నా ఓకే, ఫస్ట్ థింగ్ that you have to notice that declensions are different. Declensions are different. Okay, the first thing to be noted. Second note em pettukovalante, don't get confused. Enduku confused avutannanu? Enduku confused avutannanandi? ఏమైనా ఐడియా ఉందా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అన్నాను నేను. ఎందుకోసం అని ఉండొచ్చు? ఏమైనా ఐడియా? ఎండింగ్స్ గురించి. అదే ఎండింగ్స్ గురించే. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అబౌట్ ఎండింగ్. ఎందుకు? ఎందుకంటే అక్కడ ఫెమైన్, మాస్కులైన్ జెండర్స్ అపేర్ అవుతాయి. ఓకే, ఇంకోటి ఐడియా లేదు సార్. ఇంకోటి ఆర్టికల్స్ అవుతాయి కదా సార్. ఇంకోటి చెప్పండి, మీరు డిస్కవర్ చేస్తూ ఉన్నారు, చెప్పండి. నౌన్ అని ఆల్రెడీ మీరే చెప్పారు. నౌన్ అది నౌన్. ఓకే, ఇంకోటి అంటే మాస్టర్
ఇంకోటి ఏంది అని అంటే జెనిటివ్ తోటి కన్ఫ్యూజ్ కావద్దు. దేంతో? జెనిటివ్. వాట్ ఈస్ ద జెనిటివ్ ఫెమినైన్? టేస్ట్ సార్. టేస్ట్. జెనిటివ్ టేస్ట్ సింగులర్. జెనిటివ్ టేస్ట్ అన్న సింగులర్. జెనిటివ్ సింగులర్. జెనిటివ్ సింగులర్ తోటి మనము కన్ఫ్యూజ్ కావద్దు. యు ఆర్ గెటింగ్? అర్థమవుతుందండి? జెనిటివ్ సింగులర్ తోటి కన్ఫ్యూజన్ కావద్దు. ఇప్పుడు జెనిటివ్ సింగులర్ ఏంది? వాట్ ఈస్ జెనిటివ్ సింగులర్? జెనిటివ్ సింగులర్ ఓకే ఒక నిమిషం. జెనిటివ్ సింగులర్ అండ్ accusative plural and accusative plural. అది టాస్క్ కదా. ఆస్కి. ఓకే. సో ఇప్పుడు నాకు చెప్పండి, సింగులర్ ఏంది? ఏస్ ఆర్ ఆస్? ఏస్ అన్న కూడా జెనిటివ్, ఏస్ అన్న జెనిటివ్, ఆస్ అన్న కూడా జెనిటివ్. అండ్ మళ్ళీ ఆస్ అంటే అక్యుసేటివ్ ప్లూరల్. ఇవి రెండు సింగులర్, ఇది ఒకటి వచ్చేసి ప్లూరల్. అర్థమైందా? అర్థమవుతుందా అందరికి? అర్థం కాదంటే ఓకే. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి దయచేసి అందరు కూడా రాసుకున్నారా, రాసుకుంటురా? రాసుకున్నాం సార్. ఓకే, రాసుకోండి. ఒక 2 minutes రాసుకోండి, తర్వాత చెప్తాను. సార్ ఇక్కడ అలా రైట్ సైడ్ ఉండేది, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అబౌట్ ఎండింగ్స్. జెనిటివ్ సింగులర్ అండ్ అక్యుసేటివ్ ప్లూరల్ అండి. అక్యుసేటివ్ ప్లూరల్. అలాగే 6th పాయింట్ కూడా ఉంది కదా సార్. అట్లయితే సార్ 6th పాయింట్ లో ఏస్ ఉంది కదా, ఈఐఎస్. అది నేను చెప్తానండి. అది యాక్చువల్ గా దట్ ఈస్ ద ప్రిపోజిషన్. సార్ ఇవన్నీ ప్రొనౌన్ కిందే వస్తాయి కదా సార్, నౌన్ అండ్ ప్రొనౌన్స్. ఇప్పుడు బ్యాప్టిస్ట్ అన్న, ప్రాఫిట్ అన్న, మాస్టర్, డిసేబుల్ అవన్నీ నౌన్ అండి. నౌన్. రాసుకున్నారు కదండి? ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మనం ఇక్కడ 9 వొకాబులరీలను మనం రాసుకొని ఉన్నాం. అయితే ఈ 9 వొకాబులరీలలో మన ఒక్కొక్క వొకాబులరీ ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతాం. ఇప్పుడు బట్ ఉంది. బట్ దేని కొరకు మనం వాడతామండి? బట్ దేని కొరకు వాడతాం గ్రామర్ లో? కాంట్రాస్ట్ కోసము మనం మాట్లాడతాం. దేనికోసం అండి? కాంట్రాస్ట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బట్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బట్ అనేసరికి అక్కడ దానికి ఏదో ఆపోజిట్ గా ఏదో ఒకటి ఉన్నది అని అనుకున్నా, కాంట్రాస్ట్ గా. ఇప్పుడు బ్యాప్టిస్ట్ ఉన్నది. బ్యాప్టిస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది నౌన్ గా మనం చూస్తున్నాం. ఫర్ ఉంది. ఫర్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కంజంక్షన్ లో యూజ్ అవుతుంది. ఫర్ వచ్చేసి కంజంక్షన్ లో యూజ్ అవుతుంది. అండ్ ప్రాఫిట్ కూడా నౌనే. బట్ ఉంది, అది కూడా కంజంక్షన్. ఇంటూ వచ్చేసి ప్రిపోజిషన్. అండ్ డెస్పటెస్ ఉంది. మాస్టర్, దట్ ఈస్ ద నౌన్. అండ్ అగైన్ మదర్స్ ఉంది, డిసైపుల్, నౌన్. ఎన్ కూడా అది ఇన్ వచ్చేసి ప్రిపోజిషన్. నియానియస్ అనేది కూడా నౌన్ గా మనము చూస్తాము.
అంటే ఇదే వొకాబులర్లో మనం చూసినప్పుడు ఏమేమి ఉంది, ఇదే వొకాబులర్లో మనం చూసినప్పుడు ఏమేమి ఉన్నాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్ ఉంటది, ప్రొనౌన్ ఉంటది, వర్బ్ ఉంటది, అడ్వర్బ్ ఉంటది, అడ్జెక్టివ్స్ ఉంటాయి, ప్రిపోజిషన్స్ ఉంటాయి, కంజంక్షన్ ఉంటుంది, ఇంటర్జంక్షన్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అదే విధంగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. అయితే మనము ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంది అని అంటే, మాస్కులిన్ సెకండ్ డిక్లెన్షన్ నేర్చుకున్నాం, న్యూటర్ సెకండ్ డిక్లెన్షన్ నేర్చుకున్నాం, ఫెమినైన్ ఫస్ట్ డిక్లెన్షన్ ని నేర్చుకున్నాం. సో ఇప్పుడు లెసన్ లోకి వచ్చినప్పుడు మనం ఫస్ట్ డిక్లెన్షన్ లోకి వచ్చాం. మాస్కులిన్ నౌన్స్ ఆఫ్ ఫస్ట్ డిక్లెన్షన్ అండ్ ప్రిపోజిషన్. సో ఇక్కడ మనం చదువుకున్నప్పుడు 2 టాపిక్స్ ని మనము చూస్తా ఉన్నాం. ఇది లెసన్ నెంబర్ 10 లో. లెసన్ నెంబర్ 10 లో మాస్కులిన్ నౌన్స్ ఆఫ్ ద ఫస్ట్ డిక్లెన్షన్ అండ్ ప్రిపోజిషన్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ యొక్క వర్డ్స్ ని మనం చూసినప్పుడు, అంటే బాప్టిస్ట్ గాని, ప్రాఫిట్ గాని, మాస్టర్ గాని, డిసైబుల్ గాని, యంగ్ మ్యాన్ గాని, ఈ వర్డ్స్ ని మనము చూసినప్పుడు, మనకు అవి నౌన్ వర్డ్స్ గా ఉన్నాయి, కానీ ఎండింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఏ ఎండింగ్స్ ఉన్నాయి దానికి? ఏ ఎండింగ్స్ ఉన్నాయి అని అంటే ఫెమినైన్ ఎండింగ్స్ ఉన్నాయి. ఏ ఎండింగ్స్ ఉన్నాయి? ఫెమినైన్ ఎండింగ్. ఫెమినైన్ ఎండింగ్స్ లో ఏం ఎండింగ్ అది? ఫెమినైన్ ఎండింగ్స్ లో ఏం ఎండింగ్? జెనిటివ్ ఫెమినైన్ ఎండింగ్స్ లో ఏంటండి? జెనిటివ్ అండ్ ఎక్యుజేటివ్. ఫెమినైన్ జెనిటివ్ ఎండింగ్ ఉన్నది. ఫెమినైన్ జెనిటివ్ ఎండింగ్స్ ఉన్నాయి. అది అందుకనే కన్ఫ్యూజన్ మనము కావద్దు అని చెప్పేసి నేను చెప్తున్నా, నాట్ టు గెట్ కన్ఫ్యూజన్. ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు ఇది రాసుకురు కదండి, తుడిపేయమంటారా? బోర్డు మీద ఉంది. బోర్డు మీద ఉన్న తుడిపేయాలా? Sir, I thought before you remove that, the first but ki fifth but ki difference and sir, okay, second first but vachesi we will be writing it is the beginning of a word. Aithe second but kosariki we will be writing it after noun, kani English grammar lo first ade vastadi. Okay, that is called as okay, post positive. Post అంటే ఏంటండి? తర్వాత. ఓకే, సో అందుకని సో నౌన్ తర్వాత రాస్తాం దీన్ని. వెన్ వి కమింగ్ టు ట్రాన్స్లేషన్, అక్కడ మీకు వస్తుందండి. ట్రాన్స్లేషన్ వచ్చినాక అక్కడ మనం చూడొచ్చండి. ఓకే, సో ఇప్పుడు ఇది తుడిపేయమంటారా? ఏది సార్? డే సార్? డేనా సార్? ఇది అలా ఎప్పుడు రాస్తాం సార్? బిగినింగ్ డే సార్? ఆఫ్టర్ నౌన్. ఓకే.
రాస్తారండి? సార్ ఈ బ్లూది ఏంది సార్? మాస్కులైన్ ఫస్ట్ డిక్లెన్షన్. మాస్కులైన్ ఫస్ట్ డిక్లెన్షన్. ఓకే ఓకే సర్లే, ఇంకా సింప్లిఫై చేస్తాను. It is with the ace, it is with the as ending. ఓకే, సో ఏం రాస్తాము అని అంటే హియర్ బ్లాక్ కలర్ లో ఉన్నది we have written with the masculine second declension. అంటే ఇది మీకు అందరూ కూడా తెలుసు. ఓస్, ఓయి, ఊ, ఓన్, ఓ, ఓయిస్, ఓన్, ఊస్,
AOI. సో ఇవి అందరు తెలుసు. సో ఈ రోజు మాస్కులిన్ ఫస్ట్ డిక్లెన్షన్ ఏదైతే ఈ యొక్క ఈటా సిగ్మాతో ఎండ్ అవుతుందో అప్పుడు మనం వాడే ఒక యూసేజ్ ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ లైక్ యాజ్ ఐ టోల్డ్, మనము కన్ఫ్యూజన్ కావద్దు. ఎందుకు కన్ఫ్యూజన్ కావద్దు అంటే దిస్ ఇస్ బేసికల్ గా జెనిటివ్. యాక్చువల్ గా ఒకసారి చూడండి, ఫెమినైన్ లో మనం చూసినప్పుడు నామినేటివ్ కేస్, జెనిటివ్ కేస్, డేటివ్ కేస్, అక్యుసేటివ్ కేస్. ఫెమినైన్ లో మనము చూసుకున్నప్పుడు ఫెమినైన్ లో వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఫెమినైన్ సింగులర్. అయితే ఇక్కడ ఎన్ఎస్ అని వచ్చింది. అదే ఇంకోటి ఆల్ఫాతో ఎండ్ అయ్యేది సో ఇది ఆల్ఫాతో ఎండ్ అవుతుంది ఇది. సో ఇక్కడ బేసికల్ గా మనం చూసుకునేసరికి వాట్ ఈస్ కమింగ్ హియర్, జెనిటివ్. జెనిటివ్ అన్నది ఇక్కడ వస్తుంది. అయితే మరి ఇది జెనిటివ్ కదా, మరి ఇక్కడ ఎందుకు వచ్చింది అని కన్ఫ్యూజన్ కావద్దు. ఇన్ ద సింగులర్, సార్ ఇది ఎన్ఎస్ జెనిటివ్ కదా, మరి ఇక్కడ నామినేట్లు ఎందుకు పెట్టారు? సార్ ఆస్ ఇది జెనిటివ్ కదా, ఎందుకు ఇక్కడ నామినేట్ లో పెట్టారు అంటే అది రూల్ అంతే, ఫస్ట్ డిక్లెన్షన్ రూల్. సో నౌన్ దార్కి వస్తారికి వీఆర్ టేకింగ్ అబౌట్ యాజ్ యూజువల్ ద సేమ్ వన్, OUS. రెస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇట్ ఈస్ యాజ్ యూజువల్. సార్ అది అక్కడ ఆస్ అంటే అక్యుజేటివ్ ప్లూరల్ తీసుకోవాలి కదా సార్? జెనిటివ్ అందుకే అంటున్నా, అంటే అక్యుజేటివ్ ప్లూరల్ లో కూడా ఉంది, కన్ఫ్యూజన్ కావద్దు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఐ, ఓన్, ఐస్, ఆస్. సో ఇక్కడ కూడా ఉంటుంది, కానీ మనం బేసికల్ గా జెనిటివ్ సింగులర్, ఇది కూడా జెనిటివ్ సింగులర్ గా తీసుకుంటాం అన్నమాట. ఇందులో ఒకేటివ్ ఉండదా అండి? ఉంటుందండి, నేర్చుకున్నాం మనం. ఒకేటివ్ కూడా ఉంటుంది. We have learned vocative. Okay, we have learned vocative. The same. Sir, genitive plural కదా sir, as సింగులర్. ఇక ఇక్కడ రాసిన చూడండి నేను, ఫెమినైన్ ఫస్ట్ డిక్లెన్షన్, నామినేటివ్ ఏ. ఇప్పుడు దీని ప్లూరల్ ఏమైపోతుంది? సేమ్. ప్లూరల్ ఏమైపోతుంది? దీనికి సేమ్ గా వచ్చేస్తుంది. ద ప్లూరల్ ఇస్ సేమ్. ఐ, ఓన్, ఐస్, ఆస్. ఐ is the plural. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అని అంటే masculine what you have to remember in man, masculine first declension is same like feminine first declension, except genitive case, except genitive singular, it will be second declension of masculine. Okay, ఇది నోట్ పెట్టుకోవాలి మీరు. This you have to keep in the mind.
సార్ కిందది చదవండి సార్, మరి స్మాల్ లెటర్స్ ఉన్నాయి. Masculine first declension. Masculine first declension is same like feminine first declension. Yes. Except genitive singular plural. Plural. Genitive singular. It is a second declension of masculine. Masculine first Second. declension. Second declension masculine. Of masculine. Yes. అంటే ఇప్పుడు చూడండి, సెకండ్ డిక్లెన్షన్ లో ఏముందండి? జెనిటివ్ లో OU ఉంది. OU ఓన్. ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ చూడండి, అన్ని చూసినప్పుడు సేమ్. అన్ని కూడా, కానీ డిక్లెన్షన్ సెకండ్ డిక్లెన్షన్, ఫస్ట్ డిక్లెన్షన్, కానీ ఓన్లీ ఇన్ ద జెనిటివ్ ఇట్ ఈస్ సేమ్. రెస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నామినేటివ్ ఇక్కడ సిగ్మా ఒకటి యాడ్ అయింది. రెస్ట్ ఆఫ్ ఆల్ డేటివ్ సేమ్ అంటే సేమ్, అక్యూసేటివ్ సేమ్ అంటే సేమ్, అక్యూసేటివ్ సేమ్ అంటే సేమ్, మళ్ళీ ఇక్కడికి వచ్చేది కూడా సేమ్. ఓకే, డేటివ్ సేమ్, అక్యూసేటివ్ సేమ్ అండ్ ఒకేటివ్ సేమ్. Okay, page number 19. Page number 19. Point number 56 of such word. Page number 19. Point number 56. Nouns of the first declension which have the nominative singular endings. A's are masculine and are declined as the follows: Prophetess, propheti, prophetu, propheton, prophete, prophetis, prophetin, prophetas, propheta, propheti. Okay, student. And 57. If the stem of the masculine noun ends in epsilon, iota, or rho, if the stem of such masculine nouns ends in epsilon, iota, or rho, the noun is declined with alpha. The noun is declined with alpha. Instead of eta is the singular. Neanias, neaniai, neaniu, neanion, neania, neaniais, neanian, neanias, neania, neania. Stem of masculine name iota. ఇప్పుడు యంగ్ మ్యాన్ ఎండింగ్ దేంతో ఉందండి? స్టెమ్ ఏంది? అయోటా. అయోటా ఇస్ అ స్టెమ్. న్యూ, ఎప్సిలాన్, ఆల్ఫా, న్యూ, అయోటా. ఆ తర్వాత ఆస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా బ్యాప్టిస్ట్ తీసుకోండి. బ్యాప్టిస్టేస్, బ్యాప్టిస్టేస్, బ్యాప్టిస్టై, బ్యాప్టిస్టు, బ్యాప్టిస్టోన్, బ్యాప్టిస్టే, బ్యాప్టిస్టైస్, బ్యాప్టిస్టేన్, బ్యాప్టిస్టాస్, బ్యాప్టిస్టా, బ్యాప్టిస్టై. Or as disciples, Mathites, Mathatai, Mathitu, Mathite, Mathiton, Mathite, Mathite, Mathitais, Mathitain, Mathitas, Mathita, Mathitai. Or if you take master, despote, despotes, despotai, despotu, despoton,
despote, despotize, despotin, despotas, despota, despotai. అంటే మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఓన్లీ జెనిటివ్ దగ్గర చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్ ఏంటి అంటే సెకండ్ masculine genitive కేసునే మనం ఇక్కడ వాడుకుంటున్నాం. రెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ accusative, dative గాని accusative గాని it is having the feminine usage, first declension. Okay, that leads us to the point number 58. Point number 58. Point number 58. Prepositions. Prepositions. Greek prepositions are followed by an object, as in English. This object of the preposition is put into either the genitive or dative or accusative. The proper case to be used is indicated in the vocabulary. Note the following examples. The man remains in the house. Okay, so preposition annadi ela use chestunamandi basing on the case. Basing on the case మీద మనం ఇక్కడ చూడండి. Ho anthropos mene ein to hoikon. Hoiko. Ho anthropos mene ein to hoiko. Ho, the anthropos man, mene remains, ein in to the hoiko house. రాశారండి ఇది బోర్డు మీద ఉన్నది. ఎనీ డౌట్? ఎంతమందికి అర్థం కాలేదో చెప్పండి. సార్ 57 లో ఎండింగ్స్ ఉన్నాయి కదా సార్, అదొకసారి చెప్పండి సార్. 57 లో ఎండింగ్స్ లో అని అంటే ఇప్పుడు లైక్ మనం సెకండ్ డిక్లెన్షన్ సారీ ఫెమినైన్ లో రెండు నేను నేర్చుకున్నాం. ఒకటి ఈటాతో ఒకటి ఆల్ఫాతో. ఆల్ఫా దేనితోటి వచ్చినప్పుడు ఎప్సిలోన్ గాని అయోటా గాని రో గాని, ఎప్సిలోన్ గాని అయోటా గాని రోతో ఉన్నప్పుడు విల్ బి యూజింగ్ అప్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనకి ఇవ్వబడిన వర్డ్ నియానియస్ అన్న ఒక వర్డ్ ఇవ్వబడ్డది. మనకి ఇవ్వబడిన ఒక వర్డ్ ఓకే, మనకి ఇవ్వబడిన వర్డ్ నియాస్. సో ఇది ఎండింగ్ అయితే ఈ వర్డ్ ఇది ఎండింగ్ అయితే ఇది స్టెమ్ కదా. స్టెమ్ దేంతో ఎండ్ అవుతుంది? అయోటోతో ఎండ్ అవుతుంది. సో అయోటోతో ఎండ్ అవుతుంది కాబట్టి మనం ఈ డిక్లెన్షన్ ని వాడుకుంటాం. అంటే మాస్కులైన్ లో కదా సార్ అది? మాస్కులైన్ లో. ఫెమినైన్ లో కూడా సేమ్. ఓకే, ఫెమినైన్ లో కూడా సేమ్. సో అది క్లియర్ అయిందంటే విల్ గో ఫర్ ద ట్రాన్స్లేషన్. యంగ్ ఉమెన్ అనిందంటే ఫెమినైన్ వచ్చేస్తుంది. అవునండి. ఆ ఎప్సిలోన్, అయోటా, రో ఈ మూడిటికి 3 వర్డ్స్ ఎగ్జాంపుల్స్ ఇస్తే బాగుంటుందేమో సార్. అంటే ఇక్కడ వొకాబులరీ మనకు ఒకటే ఇచ్చారు. అవును సార్, ఇది మనకి మాస్కులైన్ ఫస్ట్ డిక్లరేషన్, ఫెమినైన్ ఫస్ట్ డిక్లరేషన్ సేమ్ అని ఇచ్చింది కదా, మరి అది ఎట్లా గుర్తు ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటారు? అర్థం కాలే. మాస్కులైన్ ఫస్ట్ డిక్లరేషన్, ఫెమినైన్ ఫస్ట్ డిక్లరేషన్ రెండు కూడా సేమ్ అని ఇచ్చింది కదా, అయితే ఇవి మరి ఎట్లా గుర్తుపట్టాలి అని? అంటే ఈ 4 వర్డ్స్ మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రాఫిట్, బాప్టిస్ట్, మాస్టర్, డిసైపుల్. ఈ 4 వర్డ్స్ ని గుర్తు పెట్టుకోవాలి. ఓకే సార్, ఈ 4 వర్డ్స్ సార్. మళ్ళీ ఇంకెక్కడ కాంట్రడిక్షన్ రాదు సార్?
అంటే మళ్ళీ ముందర పోతే వస్తాయి. అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి 4 words. ఓకే, ఇది క్లీన్ చేయాలా? ఎస్ సార్, చేసేయండి. సార్ ఇలా డైరెక్ట్ గా సెంటెన్స్ ఇస్తే మనము ఈజీగా రాయొచ్చు సార్. అవునండి, ఇప్పుడు జంబ్లింగ్ చేస్తేనే అవి కరెక్ట్ చేయడం అది కొంచెం కష్టం. ఇది డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు అయితే ఇప్పుడు ద మ్యాన్ రిమైన్స్ ఇన్ ద హౌస్ అంటే పైన నీట్ గా ఇచ్చేసారు సార్. అలా అయితే చాలా ఈజీగా ఉంటది. ఇప్పుడు బైబిల్లో అలాగే ఉంటది కదా సార్, డైరెక్ట్ గా అంతా. అవునండి. రాస్తారండి? ఓకే సార్. ఓకే, ఇందాక మన సైమన్ గారు మీరు అడిగారు మరి పట్టుకు తర్వాత అల్లాకు. ఫస్ట్ అల్లాకి సో దానికి ఇక్కడ మీరు
సో ఇక్కడ మీరు చూస్తారండి, ఇది ఆర్టికల్ తర్వాత రాశాను. Yeah. Yes, we have written article after article. అందుకనే that is known as the post positive conjunction గా మనం చూస్తాం. ఓకే, సో ఎవరున్నారు చదవడానికి? జేకబ్ గారు, బ్రదర్ చదువుతారా? సార్. ఓగార్. నేను ఈ పార్టిషన్ చేసినట్టు చదువుకుంటామండి. గార్, కురియోస్, గ్రాఫై, టాస్, ఎఫెగ్రెఫోయిస్, ఎపాంగ్లియాస్, ఎన్, టైస్, కార్డియాయిస్, టోన్, అడల్ఫోన్. Okay, thank you. And okay, so we'll go with okay, Enosh. సార్ చెప్పు. నాకు వీటి జెండర్స్ చెప్పు Enosh. జెండరు, కేసు, నంబర్. ఓ అంటే ఏంది? ఓ అంటే ఆర్టికల్ సార్. ఓకే, ఓ అంటే ఆర్టికల్. ఓకే, గార్ అంటే గారు పిపిసి అంటే పోస్ట్ పాజిటివ్ కంజంక్షన్. సరే, నెక్స్ట్ వన్ కురియోస్. ఏం జెండరు, ఏ కేసు, ఏ నంబర్? ఇది ఇందాకనే రాసుకుని కదా. ప్లూరల్ సార్, డేటివ్ ప్లూరల్. రైట్, ఇది నామినేటివ్ సార్. ఓకే, masculine second declension, nominative singular. Okay, the next one. Ending just చెప్పు. Ending. Next one ఈ iota. ఎండింగ్ ఏంటి? ఎండింగ్ ఈ అయోటా కదా సార్ ఎండింగ్. సో దేంది? వర్బ్ థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, తర్వాత టాస్ నామినేటివ్ మాస్కులైన్ ఫస్ట్ డిక్లరేషన్, నామినేటివ్ సింగులర్. మళ్ళీ ఒకసారి చూడు. ఇది అక్యూజేటివ్ ప్లూరల్. అక్యూజేటివ్ ప్లూరల్. ఫస్ట్ డిక్లరేషన్ ఫెమినైన్, అక్యూజేటివ్ ప్లూరల్. ఎన్ వచ్చేసి ప్రిపోజిషన్. ఐస్ ఫస్ట్ డిక్లరేషన్ ఫెమినైన్ ప్లూరల్. ఏ ప్లూరల్? డేటివ్ ప్లూరల్. ఇది జెనిటివ్ ప్లూరల్.
ఓకే సరే 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 ఓకే మేరీ సిస్టర్ వీటి మీ ఓ అంటే ఏందండి ఎస్ సార్ ఓ ఓ అంటే ఓహెచ్ ఓహెచ్ సార్ దా ద గార్ అంటే ఫర్ ఫర్ కురియోస్ అంటే లార్డ్ లార్డ్ గ్రాఫే అంటే గ్రాఫే అంటే రైటింగ్ ఏం రైటింగ్ ఈ రైట్ he writes he she రైట్స్ ఓకే he writes evanglius ఎవాంగ్లియస్ అంటే idea లేదు సార్ చూడండి చూడండి వొకాబులరీలో చూడండి evangelius ఎవాంగ్లియస్ Promise. ప్రామిస్ లెసన్ నంబర్ 9 లో చూడండి lesson number 9 లో evangelius yes sir assembly no evangelius promise sir promise ప్రామిసెస్ ఎన్ అంటే promises ఎన్ అంటే the ఎన్ లెసన్ నంబర్ 10 లో ఎన్ లెస్ నంబర్ లో అచ్చా ఇక్కడే ఉందా ఎన్ అంటే ఇన్ విత్ సార్ విత్ ఇన్ 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 ద corridors corridors cardios నైన్ లో ఉంది సార్ లెసన్ నంబర్ 9 హార్ట్ ఉన్నట్టు సార్ రాస్తారా బ్రదర్ Brethren. Yeah. లాస్ట్ క్లాస్ మధ్య అందుకని ఇప్పుడు ఎవరైనా అబ్సెంట్ అయితే వాళ్ళకి ఫైన్ వేస్తా ఓకే సో టుగెదర్ వాట్ ఇట్ ఈస్ ఓ గార్ ఫురియోస్ గ్రాఫే టాస్ ఎపాంగ్లియాస్ ఎన్ టాయిస్ కార్డియాయిస్ టోన్ అడల్ఫోన్ For the Lord writes the promises in అని వచ్చింది అంటే ఇక్కడ డేటివ్ కేసులో ఏం రావాలండి టు ఆర్ ఫర్ కదా టు ఆర్ ఫర్ రావాలి కదా డేటివ్ కేసులో ఇక్కడ టు ఆర్ ఫర్ బదులు ఇన్ వచ్చింది For the Lord writes the promises in the hearts of the brothers. రాశారండి రాశారా ఓకే సార్ ఎస్ సార్ కుడిపోయానా కుడిపోయమంటారా అయిపోతుంది
సరే రాము గారు, రాము బ్రదర్, ప్లీజ్ రీడ్ ద సెంటెన్స్. O Theos, Apostolio, Taus, Prophetas. Okay. Anil. Sir. Yeah, please tell me this paraphrase. Parts of speech అవే రాదు సార్. ఓ అంటే ఆర్టికల్ సార్. ఓ అంటే ఆర్టికల్. అది కాదు, ఫస్ట్ నుండి రా. ఫస్ట్ నుంచి కష్టం సార్. ఎన్ అంటే ప్రిపోజిషన్. ఓకే, అదే చెప్పు. ఓకే, ఎన్ అంటే ప్రిపోజిషన్. ఆర్కే. ఓకే, సో ఈ కింద దీనికి కింద కొండ వచ్చింది కాబట్టి అది ఏ కేసు? ఫెమినైన్ లో ఏ కేసు? ఫెమినైన్ లో ఏ కేసు? డేటివ్. ఫెమినైన్ డేటివ్. నెక్స్ట్ ఆర్టికల్. థియోస్ నౌనా సార్? మాస్కులిన్ నౌన్. ఏ కేసు? నామినేటివ్ సింగులర్. ఓకే, ఈ ఎండింగ్ చేసి చెప్పు. ఐ. ఈఐ అంటే వర్బ్ సార్. ఏ వర్బ్? థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, ఇది అంటే యుఎస్ ఏమో సార్. డిక్లరేషన్ లో masculine second declension plural. Masculine second declension
masculine, second declension, plural. ఏ ప్లూరల్ ఏ ప్లూరల్ ఏ కేసు Accusative, అది చెప్పు అక్యుసేటివ్ మాస్కులిన్ second declension, accusative, plural. అక్యుసేటివ్ ప్లూరల్ ఇప్పుడు ఇది చెప్పు సో ఇది అక్యుసేటివ్ కాబట్టి ఇది కూడా అక్యుసేటివ్ కానీ ఏది Accusative, plural, first declension, plural. ఏ ఫస్ట్ డిక్లెన్షన్ Accusative, ఫెమినైనా మాస్కులినా masculine, plural. మాస్కులైన్ ఫస్ట్ డిక్లెన్షన్ అక్యుసేటివ్ ప్లూరల్ Okay. ఓకే డన్ ఓకే Thank you, sir. సో now we come to the Ramu brother. ఇందాక మీరు చదివారు సార్ అవును సార్ చదివాను. ఓకే మీరు చదివి ఓకే అండ్ నిరీక్షణ రావు గారు నిరీక్షణ కుమార్ గారు ఓకే ప్రవీణ్ సార్ ప్లీజ్ టెల్ ద మీనింగ్ ఎన్ అంటే ఎన్ అంటే ఇన్ సార్ ఎన్ ఆర్కేన్ ఆర్కే అంటే బిగినింగ్ సార్ ఓకే బిగినింగ్ ఓథియోస్ అంటే the God. God. Then apostole. Apostolus. Apostole and she. Yes sir. He sheet. Apostolan sir. Send. Okay. The prophets. Okay, so grammatical ga in the beginning God sent the article leda akkada in beginning God sent the prophets. Sends the prophets. Okay. In the beginning God sends the prophets. ఇక్కడ దా పెట్టకుండా అక్కడ పెట్టారేంటి సార్ ఇందా అనుకున్నా అక్కడ లేదు కదండి మనకు ఒరిజినల్ లో ద ఇవ్వలేదు అక్కడ ఇవ్వలేదు కదండి వొకాబులర్ లో ఇవ్వలేదు third one ఎవరైనా చదవగలుగుతారా? Can anyone read third one? Sir, in beginning God sent the prophets అని వస్తుంది కదా sir? In beginning God sends the prophets. థర్డ్ సెంటెన్స్ ఏమైనా చదువుతారండి? బుక్ ఉన్న వాళ్ళు Hoi Matetai Menosin En Te Exousia Tau Despoto. Okay, so hoi matatia ante the disciples remaining in the power of the masters. Question mark. Does the
disciples remain in the power of the masters, in the power of the master, the power of the master. Do the disciples remain in the power of the master. Fourth one ఎవరైనా చదువుతారా? Fourth one. Eurysque, Parthenos, ta Biblia. Biblia. Eurysque, అంటే find, he, she, it finds. He finds the Parthenos and Anen. So the virgins finds the books. The virgins finds the books. Fourth one ఏంటండి? The virgins finds the books. Fifth one. Good that మీరు చదువుతురండి, గ్రీక్ చదివేస్తున్నారు. It's very good. Top idea. Apostolius. Ace. Tone. Oikon. Neon. చాలా గ్రేట్. మీరు గ్రీక్ చదివేస్తారు, ఇక బైబిల్ చదవచ్చు మీరు, గ్రీక్ బైబిల్. అర్థం మీనింగ్ తెలియకుండా. ఇప్పుడు మీనింగ్ తెలుసు కదా. టాప్ ఐడియా అంటే ఏందండి? టాప్ ఐడియా, ద చిల్డ్రన్ సెన్స్ into the house of young man. సార్ ఈ కొంచెం వర్డ్స్ అయినా చదువుతుందంటే దట్ క్రెడిట్స్ గోస్ టు యూ ఓన్లీ సార్. So the idea అంటే చిల్డ్రన్ కదండి, children. The children sends లేకపోతే you send the children into the house of the young man. You send the children into the house of the young man. Great. చదువుతురంటే గ్రేట్. సిక్స్త్ వన్ అండి. అయితే లోగోన్ పార్థెనోస్ కెఫాలే బాప్టిస్టో. Okay. ITO means what? I ask. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటండి? He asked. Who asked? He asked. The virgins asked. The Parthenos. The virgins asked. The virgin asked. Kephale. The head. Kephale అంటే head. Kephale అంటే ఏంటండి? Head. హెడ్డేనా? Head sir. Kephale head Baptisto. Baptist. Head of the Baptist. So the virgin asked the head of the Baptist. Good. Good. చాలా గ్రేట్ అండి, చదువుతున్నారు మీరందరూ. It's really appreciable. Except a few people. అది అందరు కూడా చదవడానికి వచ్చేస్తారు. ఇట్స్ గ్రేట్. ఇప్పుడు ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ సార్, కొంచెం చూస్తా ఉంటే. యా సో రిమైనింగ్ ఈజ్ యువర్స్ అండి. 7 నుండి 12 వరకు ఈజ్ యువర్స్. అండ్ నేను ఇందాక అన్నాను, ఎవరైతే హోంవర్క్ పంపారో వాళ్ళకి ఫైన్ ఉంటుంది.
So you will be imposed to fine. Sure. So make sure that you have to send the homeworks, and all of your homeworks are there with me, or else it will be okay. So 7 to 12. చెప్పండి. సార్ ఇప్పుడు ట్రాన్స్లేట్ ఇన్ గ్రీక్ కూడా చేయాలా సార్, లేకపోతే ఇంతవరకే సార్? లేదండి, ఇదే 7 to 12. ఓకే ఓకే ఓకే. కొంచెం ఇది కొద్దిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నెక్స్ట్ క్లాస్ లో. అంటే ట్రాన్స్లేట్ ఇంటూ గ్రీక్ అనేది ఇది యాక్చువల్ గా మనం గ్రీక్ the prophet exhort the brethren and the people. So the prophet, the prophet అన్నది మనము ప్రాఫిట్ ఏందన్న దాన్ని మనం చూసుకోవాలండి ఫస్ట్. సో అక్కడికి వచ్చేసరికి ప్రాఫిట్ అంటే ఇట్స్ అ ప్రాఫిటేస్. సో దా అంటే ఓ ప్రాఫిటాస్. ఎగ్జాల్ట్ వర్డ్ ఏంది? ఎగ్జాల్ట్ వర్డ్ సార్ ప్రాఫిట్స్ అని ఉంది సార్, ప్లూరల్ గా సార్. ప్రాఫిట్స్, యా ప్రాఫిటాయ్. I ప్రాఫిటాయ్. ఎగ్జాల్ట్ వచ్చేసరికి ఓకే, వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ ఎగ్జాల్ట్? పరాకాలియ సార్. పరాకాలియ. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి దాన్ని మనము పరాకాలోమెన్. Then tone adalphone, ka tone lavon. అంటే I profitai, and exalt వచ్చేసరికి we take about the word okay, so it's about సింగులర్ గా థర్డ్ పర్సన్ సింగులర్ ని మనం తీసుకుంటాం. అండ్ దెన్ టోన్ అక్యుసేటివ్, and kai, then again accusative word. అంటే మనకు ఆ వర్డ్ గ్రీక్ లో తెలిస్తే ట్రాన్స్లేషన్ ఈజీ అండి. సో ఎనీ మోర్ డౌట్స్? No doubts. We will close and pray. And next class we'll come to the lesson number 11. Okay, Ronald Wesley garu, just for our Bible college students, పరిశుద్ధులకి తెలియపరచడం ఏంటంటే, remember professors and see that there will not be any Jews. I know that you all will remember. We appreciate your response. So can I request Vijay Kumar Garu to close with prayer? Okay, sir. Yes, sir. Our gracious, loving Heavenly Father, may the most